ఒకప్పుడు హెచ్ఐవి సోకిందంటే అంతే సంగతులు. రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించి చిక్కి శల్యమై చనిపోవాల్సిందే. ఇకపై ఆ సమస్య లేదు. హెచ్ఐవి రాకుండా చేసే వ్యాక్సిన్ రాబోతోంది. అది సామాన్యులకు అందుబాటుదారుల్లో. వ్యాక్సిన్ కోసం లక్షలు పోయాల్సిన పని లేదు. జస్ట్ 4,000 ఉంటే చాలంటున్నారు నిపుణులు. ఎయిడ్స్ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన వ్యాధి. ఇప్పుడు అంతమైపోయిందని అందరూ అనుకుంటారు, కానీ అది ఇంకా ఉంది. హెచ్ఐవి కారణంగా మరణాలు, కొత్త కేసులు తగ్గినా ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు తొలగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా ప్రజలు ఎయిడ్స్ తో జీవిస్తున్నారు. వారిలో సగం మంది ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు దేశాలకు చెందిన వారి. హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య 2010తో పోలిస్తే 39% తగ్గింది. ఎయిడ్స్ తో మరణిస్తున్న వారి సంఖ్య సగానికి తగ్గింది. 2010 నుంచి 2023 మధ్య ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఫిజీ, ఫిలిప్పీన్స్, పపువా న్యూగినియా, సౌదీ అరేబియాలో మాత్రం హెచ్ఐవి కేసుల సంఖ్య 100%కి పైగా పెరిగింది. ఎయిడ్స్ సోకిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత ప్రభావవంతమైన కొత్త హెచ్ఐవి నివారణ ఔషధాన్ని ఆమోదించిందని గిలియడ్ సైన్సెస్ నివేదిక తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ లో ప్రతి 6 నెలలకు ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తులలో హెచ్ఐవి వ్యాప్తి దాదాపుగా తగ్గిపోయింది. 2 దశాబ్దాలకు పైగా పరిశోధనలు చేసి దీన్ని తీసుకొచ్చారు. హెచ్ఐవి నివారణకు లెనకాపావిర్ ను యుఎస్ వెలుపల ఏ నియంత్రణ సంస్థ ఆమోదించలేదు. ఇప్పటికీ హెచ్ఐవికి చికిత్స లేదు. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లైంగిక సంబంధం ద్వారా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉన్నా కనీసం 35 కిలోల బరువున్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారిలో ఈ ఇంజెక్షన్ ఔషధాన్ని ఉపయోగించవచ్చు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారు 99.9% కంటే ఎక్కువ మంది హెచ్ఐవి నెగిటివ్ గా ఉన్నారని క్లినికల్ ట్రయల్ డేటా చూపిస్తుంది. హెచ్ఐవి ఇంజెక్షన్లను నివారించడంలో బలమైన సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ఈ పేరు వింటే ఇప్పటికీ కూడా చాలా మంది భయపడిపోతుంటారు. ఒక 2-3 దశాబ్దాల ముందు వరకు అయితే హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వచ్చిందంటే ఇంకా దానికి అసలు వైద్యమే లేదు, వారు ఖచ్చితంగా చనిపోతారు అని పేషెంట్స్ కుంగిపోయేవారు. సమాజం కూడా వారిని దూరం పెట్టేది, చాలా చిన్న చూపు చూసేది. ఇప్పటికీ కూడా ఈ సమస్య గురించి చెప్పడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. డాక్టర్ల దగ్గరికి రావడానికి కూడా చాలా భయపడుతుంటారు. కానీ గడిచిన 2-3 దశాబ్దాలలో హెచ్ఐవికి సంబంధించిన వైద్యంలో చాలా వరకు పురోగతి సాధించాము. చాలా రకాల మందులు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి టాబ్లెట్ల రూపంలో దొరుకుతున్నాయి. ప్రభుత్వం కూడా వీటిని ఉచితంగా ఇస్తోంది. వీటిని వాడి చాలామంది పేషెంట్లు హెచ్ఐవి జబ్బుతో పోరాటం చేస్తూ చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఒక మామూలు జీవితాన్ని గడపగలుగుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ వచ్చే ఈ జబ్బులో ఈ టాబ్లెట్ల వల్ల వ్యాధి నిరోధక శక్తిని మరీ పెంపొందించడం, హెచ్ఐవి వైరస్ను కంట్రోల్లో ఉంచడం కొంతవరకు మనం విజయం సాధించాం. కానీ ఈ మధ్య కాలంలో హెచ్ఐవిని ఎలా నిరోధించాలి, దీనికి ఇంకా టీకానే రాదా అనే విషయంలో కూడా మనం పురోగతి సాధించాం అనే చెప్పాలి. ఈ హెచ్ఐవి వ్యాక్సిన్ తో ప్రతిరోజు వేల మంది జీవితాలను కాపాడవచ్చు. 6 నెలలకు ఒక డోసు వేయించుకుంటే చాలు. టాబ్లెట్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, హెటిరో, ఎంక్యూర్, మైలాన్ సంస్థలకు రాయల్టీ లేకుండా ఫ్రీ లైసెన్స్ ను ఇచ్చింది గిలియడ్ సంస్థ. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసి 115 తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో విక్రయించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. మన ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తేనున్నాయి. 2027 నాటికి ఈ హెచ్ఐవి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. మనము గడిచిన 2 ఏళ్లలో ఎంతో పరిశోధనలు చేసి ఒక టీకాను, ఎగ్జాక్ట్గా ఇది టీకా అని మనం చెప్పలేము, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కి ఒక ఇంజెక్షన్ రూపంలో ఒక మందును తయారు చేసి దానికి అప్రూవల్ ఇచ్చింది. సైంటిఫిక్ ట్రయల్స్లో ఈ టీకా లెనకపవిర్ ఏదైతే ఉందో చాలా వరకు 90%కి పైగా హెచ్ఐవి వైరస్ ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో లేదా ఎవరైతే దాని జోలికి వస్తారో దానిని నిరోధించడంలో 90%కు పైగా సక్సెస్ ఈ లెనకపవిర్ చూపించింది. ఇప్పుడు ఈ లెనకపవిర్ ఇంజెక్షన్ని మనుషుల్లో కూడా ఉపయోగించడానికి యూరోపియన్ యూనియన్ అంగీకారం తెలిపింది. హెచ్ఐవి అనేది జన్యు మార్పిడి వేగంగా జరిగే వైరస్. దాంతోపాటు మనిషి శరీరంలో మనం
జన్యువులో కూడా ఇది కలిసిపోయి పరిణామం చెందుతూ ఉంటుంది. అందువల్ల దీనికి వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఈ లెన్కబవిర్ అనేది కొంతవరకు పురోగతి అని మనం చెప్పాలి, కానీ ఇంకా ట్రయల్స్ చాలా జరగాలి. అప్పటి వరకు కూడా హెచ్ఐవికి సంబంధించిన వరకు సేఫ్ మెథడ్స్ను పాటించడమే ఎంతో ముఖ్యం. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో హెచ్ఐవి వ్యాక్సిన్ కోసం 10 లక్షల వరకు ఖర్చవుతుంది. మన దగ్గర జస్ట్ $40 అంటే 3,500 రూపాయలకు ఇది అందుబాటులోకి రానుంది. మన దేశంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్స్ వాడాలంటూ ప్రచారం చేస్తోంది. ఎయిడ్స్ వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా నివారించాలంటోంది. మరి ఈ కొత్త వ్యాక్సిన్ కు నాకో పర్మిషన్ ఇస్తుందా అనేదే ప్రశ్న. ఎయిడ్స్ మరణాలు గతేడాది 6.30 లక్షలుగా ఉన్నాయి. 2004 తర్వాత ఇది అత్యంత తక్కువ అని తేలింది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఎయిడ్స్ వల్ల చనిపోయారన్న వార్తే ఉండదు. అయితే పులిరాజాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.